నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చాలా మానసిక జబ్బులతో చాలా మంది బాధపడుతూ ఉంటున్నారు. అందులో ఒకటి స్కిజోఫ్రీనియా అనేది. సార్, ఇది ఈ జబ్బుకి చాలా ఇయర్స్ మెడిసిన్, అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అనేది చాలా చోట్ల వింటూ ఉంటాం. సార్, అసలు మెడిసిన్ లేకుండా మీ దగ్గరకు వస్తే, ఈ స్కిజోఫ్రీనియాకి మీ దగ్గరకు వస్తే అంటే కౌన్సిలింగ్ ద్వారా దీన్ని తగ్గించవచ్చు అంటారా? తగ్గించవచ్చు అండి. అవునా సార్? అసలు ముందు ఈ స్కిజోఫ్రీనియా ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఈ జబ్బు ఏంటనేది తెలియాలి. ఈ స్కిజోఫ్రీనియా అనే మానసిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటారండి. లేనిది ఉన్నట్టు, లేనిది మనుషులైనా వస్తువైనా ఏదైనా కావచ్చు. ఓకే ఓకే అంటే తను అక్కడ ఎవరు లేరు, నేను చూశానంటాడు. ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి అంటాడు. లేకపోతే ఎవరో ఫీలింగ్ అన్నమాట, నన్ను చంపడానికి వస్తున్నారు. ఒక్కోసారి ఏమంటాడంటే పోలీసులు వస్తున్నారు, నన్ను చేంజ్ చేస్తారు, పట్టుకెళ్తారు వచ్చి నన్ను అంటాడు. ఓకే, అక్కడ పోలీసులు ఉంటారు, ఎవరు ఓకే. సో వాళ్ళంతా నన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను ఈ విధంగా అంటున్నారు, నాకు బాగా వినిపిస్తుంది. ఓకే చెప్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే, వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బయటకు కూడా రారండి. రాబాబు ఎవరు లేరంటే, లేదు లేదు నన్ను చంపడానికి వస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటాడు. నిజంగా బాధాకరమైన లక్షణం సార్ ఇది. ఈ స్కిజోఫ్రీనియా కనుక ఇంట్లో ఒక వ్యక్తికి ఉంటే హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఎందుకంటే మరి ఈ లక్షణాలు చూసారు, అక్కడ లేని ఉన్నట్లుగా భావించి చాలా కష్టం, మరి ఒత్తిడి చేస్తుంటాడు. తర్వాత ఇంకో కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకి కొంచెం అనుమానించడం ఎక్కువ ఉంటుంది. నాకెవరో చేతబడి చేశారు, అందుకని నేను ఇట్లా వీక్ అయిపోతున్నాను. అతనికి ఏదో వేరే హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ చేతబడి చేశారు కాబట్టి అట్లా అయిపోయారు. లేదు నాకు ఫుడ్లో మందు పెడుతున్నారు, మీరే పెడుతున్నారు, మీరే నన్ను చంపాలని చూస్తున్నారు, పేరెంట్స్ని అంటారు. ఇంట్లో వాళ్ళని పేరెంట్స్ని అలా అంటూ మీరే నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్తుంటారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక డెసిషన్స్ ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఎప్పుడన్నా నేను చూసి నవ్వింది అనుకోండి, ఇప్పుడు ఏమంటాడంటే, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నేను ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఏదో క్యాజువల్గా ఉండొచ్చు, హలో చెప్పి ఉండొచ్చు. సో దాని విధంగా ఊహించుకుంటాడు అన్నట్టు. అక్కడ లేని దాన్ని ఫీల్ అవ్వటం. సో అందుకని ఇది చాలా కాంప్లికేటెడ్. సో అందుకని మెడికల్ సైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే, దీనికి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందని చెప్తారు. మేము యాజ్ సైకాలజిస్ట్గా దీని మీద పరిశోధన చేసి మేమేం చెప్తున్నామంటే, మరి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడితే మరి ఆయన మ్యారేజ్ చేసుకోలేడు, మరి జీవితంలో లైఫ్ స్మూత్గా నడవదు, ఏ జాబ్ చేయలేడు కదా, ప్రాబ్లంలో ఉంటాడు కదా. జాబ్ చేసినా వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారండి. ఓకే, అందుకని మేమేం చెప్తామంటే, అసలు ఇతను దీనిలోకి రావటానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను కొంతమందిని స్టడీ చేస్తుంటాను కదండి. ఇది వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ బాగా క్రిటిసైజ్ చేయటము, లేకపోతే టీచర్స్ బాగా అయితే క్రిటిసైజ్ చేయటము, అనుమానించటము, అవమానించటం చేస్తుంటారు అనమాట. ఇటువంటివి చేసినప్పుడు కొద్దిగా సెన్సిటివ్ మైండ్ ఉందనుకోండి, వాళ్ళు ఈ ప్రాబ్లం గురవుతుంటారండి. పాపం ఒక అమ్మాయి అయితే ఎంబీబీఎస్ చేసే అమ్మాయి అండి, మెడిసిన్ చేసే అమ్మాయి అనమాట. ఫస్ట్ ఇయర్లో కొంచెం అమ్మాయిని జనరల్గా ఈ ర్యాగింగ్ కొంచెం తెలుస్తూనే ఉంటాయి కదా, కొంచెం క్రిటిసైజ్ చేయటము, కామెంట్ చేయటము ఇట్లా చేశారనమాట. సో అమ్మాయి కొద్దిగా సెన్సిటివ్ వల్ల వాటిని మళ్ళీ ఆలోచించుకుంటూ సరిగా చదవలేకపోయేతలకి ఫెయిల్ అయ్యింది. ఆ సబ్జెక్టులు మరి ఈ పక్కన ఇది నడుస్తూ రాస్తూతలకి మరి 3-4 years టైం పట్టింది అనమాట, ఫెయిల్ అయిపోయింది. సరే మరి అమ్మాయి జనరల్గా మరి మెడిసిన్ కాబట్టి మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఓకే, ఆ అమ్మాయికి పాపం ఒక 5-6 years మెడిసిన్స్ వాడగానే ఈ అమ్మాయిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మళ్ళీ 4-5 years మందులు వాడాల్సి వచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే, ఈ స్కిజోఫ్రీనియా హిట్ అవ్వడానికి ఏదో ఒక రూట్ కాజ్ ఉంటుందండి, ఒకళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఓకే, మనం స్టాండర్డ్ ఇదని చెప్పలేము. ఓకే, ఒకసారి ఇక్కడనే ఒక వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మన ఇండియన్ అమ్మాయి ఇట్లాగో ఈ స్కిజోఫ్రీనియాలో పడిపోయిందండి ప్రాబ్లంలోకి. ఇది ఎలా పడిందని బాగా డీప్గా రీసెర్చ్ చేస్తే ఏం తెలియదంటే, ఈ అమ్మాయి చాలా యాక్టివ్ కదా అనమాట.
యాక్టివ్. పెళ్లి కాకుండా చాలా యాక్టివ్ డైనమిక్ ఉండేది. ఓకే సార్. సరే మ్యారేజ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మంచి పెద్ద హౌస్లో ఉంటారు కదా, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవాడు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. ఒక్కతే ఉండి ఏం చేసేది, ఈ రకరకాల హారర్ మూవీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసి ఓకే ఆ లోన్లీనెస్ ఫీల్ అయిపోయి అయ్యే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ఎవరో వచ్చి తను చంపుతారు అన్నటువంటి ఆ థింకింగ్ లో పడిపోయింది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ అమ్మాయిని మరి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించాలి కదా, ఆ అమ్మాయి కొంచెం అంతకుముందు ఐడియా ఉందన్నమాట. ఈ మెడిసిన్స్ వాడితే తక్కువ థింకింగ్ ఉండటం వలన నేను మెడిసిన్ తీసుకోను అన్నాను. సరే అప్పుడు వాళ్ళు నా గురించి తెలుసు అనమాట, వాళ్ళు నేను ట్రీట్మెంట్ ఇస్తారని. వాళ్ళు అక్కడి నుంచి ఆ వెస్ట్రన్ కంట్రీ నుంచి మన ఇండియాకి తీసుకొస్తే నేను వెళ్ళి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాను. వీళ్ళ కౌన్సిలింగ్ కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే ఫస్ట్ 4-5 సెషన్స్ వాళ్ళు మన మాట వినరండి అసలు మన దగ్గరికి రారు, మనం చెప్పింది వినరండి. సో వాళ్ళని ముందు అన్కాన్షియస్ లోంచి కాన్షియస్ లో తీసుకురావడానికి ఒక 5-6 సెషన్స్ తీసుకుంటామండి. అంటే ముందు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. చాలా మంది స్కిజోఫ్రీనియా వాళ్ళకి ఎందుకు ట్రీట్ చేయరంటే ఇది చాలా కష్టపడాలి, బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళ సైకాలజీ, ఎందుకు పడ్డారు దీంట్లో అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకొని మెల్లమెల్లగా వాళ్ళతోటి మనం రిలేషన్షిప్ డెవలప్ చేసి వాళ్ళని ముందు మన మాటలు వినేటట్టు చేసుకోవాలండి. నేను కొన్ని పాయింట్స్ చెప్పి తన చేత రాయించి పెద్దగా చదివించేవాడి అనమాట. ఈ మాటలు మెల్లమెల్లగా అమ్మాయి వింటుండేదాన్ని. అట్లా ఒక 4-5 సెషన్స్ తర్వాత కొంచెం లైన్లోకి వచ్చింది. అప్పుడు ఒక 2 months కౌన్సిలింగ్ ఇచ్చాను, ఒక 20-30% చేంజ్ వచ్చింది. ఆ విధంగా ఆమెకు ఒక 4 to 6 months కౌన్సిలింగ్ ఇచ్చాను. ఫస్ట్ కొన్ని సెషన్స్ ఏమన్నా వాళ్ళ ఇంటికే వెళ్ళి హోమ్ విజిట్ చేసి, ఎందుకంటే వీళ్ళు బయటకు రారన్న, బయటకు వస్తే చంపేస్తారనేది ఉంది కదా. ఓకే కొంత మార్పు వచ్చిన తర్వాత ఒక 2-3 months మా ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటే ప్యూర్ నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయి మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయి చక్కగా నార్మల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ స్కిజోఫ్రీనియా ఉన్న వాళ్ళకి టైం పట్టుందండి, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. జనాలు ఏమనుకుంటారంటే ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కదా, లైఫ్ లాంగ్ మందులు వాడినా తగ్గుద్ది, మరి కౌన్సిలింగ్ ద్వారా ఎలా తగ్గుద్ది అనే డౌట్స్ తోటి మా దగ్గర రావట్లేదు. మరి దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు కదా. మేమేం చెప్తున్నామంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ మందులు వాడితే మీరు చాలా వాటికి ఎలిజిబుల్ కాదు, మ్యారేజ్ చేసుకోలేరు, లైఫ్ మంచిగా ఉండదు, హ్యాపీగా ఉండలేరు మీరు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుందండి, చాలా సఫరింగ్ అనమాట అది వాళ్ళు. సో కాబట్టి మేము చక్కగా స్టడీ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరికి రూట్ కాజ్ ఉంటుందండి, ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే మేము ఇచ్చేది వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడే నాలెడ్జ్ ఇస్తున్నాము. కాబట్టి అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. స్కిజోఫ్రీనియా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎంతో మందిని మంచిగా చేశారు. రైట్ సార్. అయితే చాలా మానసిక సమస్యల్లో ఒకటి స్కిజోఫ్రీనియా అని చెప్పారు. సో దానికి చక్కగా కౌన్సిలింగ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా సంవత్సరాలు మందులు వాడేసి అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చి చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే కౌన్సిలింగ్ ద్వారానే తగ్గుతుంది అని చెప్పినప్పుడు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చక్కగా మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి.